నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏమిటి, ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 28/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:51, తిథి చతుర్దశి సాయంత్రం 6:18 వరకు, నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1:11 వరకు, యోగాలు విష్కంభ రాత్రి 11:33 వరకు, కరణములు వణిజ సాయంత్రం 6:18 వరకు, విష్టి పూర్తిగా, రాహుకాలం మధ్యాహ్నం 3:37 నుంచి 5:14 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుంచి 2 గంటల వరకు, యమగండం ఉదయం 9:08 నుంచి 10:46 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు, మరల రాత్రి 11:16 నుంచి 12:01 వరకు, అమృతకాలం ఉదయం 7:50 నుంచి 9:37 వరకు, వర్జం రాత్రి 9:59 నుంచి 11:45 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధకి, తల్లిదండ్రులతో మంచి అనురాగానికి, వారితో కలిపి వారి యొక్క బాటలో ముందుకు వెళ్ళడానికి, వారి యొక్క ఆశీస్సులతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం ఒకటి భావించవచ్చు. అదేవిధంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో పాటుగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఘర్షణతో కూడిన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వేళకి విశ్రాంతి తీసుకోవడం, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించాలి. తండ్రి పెద్దల ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు, దూర ప్రాంతాలలో నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగాను, స్థిరాస్తుల విషయంలో దృష్టి సారించడానికి, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వృషభ రాశి వారికి ఆకస్మిక మార్పులకి, అంటే అది ప్రయాణాల రీత్యా కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా స్నేహ సంబంధాల్లోనూ మైత్రి బంధాల్లోనూ కొన్ని ఆకస్మికమైన మార్పులకి, నిర్ణయాలకి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. పరాక్రమం పెరుగుతుంది, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అందుతుంది. ఆశించిన స్థాయిలో అందలేదన్న భావన కూడా ఉన్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో కావచ్చు, ముఖ్యమైన విషయాలలో, డాక్యుమెంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ, ముఖ్య విషయాల మీద దృష్టి కేటాయిస్తూ, ఆకస్మికమైన మార్పులని ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క నిర్ణయాలతో మీ నిర్ణయాలను కలిపి బేరీజు వేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం
వృత్తిపరమైన విషయాలలో శ్రమతో కూడిన అభివృద్ధి, ఆర్థిక విషయాలలో అనుకూలతలు, అంతేకాకుండా మాట విలువ పెంపొందించుకోవడానికి చేసే కృషి, వ్యక్తుల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో పనులను పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ముఖ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తగిన విధంగా మీరు ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందమ్మా? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, శ్రమ అధికంగా ఉంటుంది, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి, ఆశించిన విషయాలలో విజయం కొరకు గట్టిగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు, శ్రమతో విజయాన్ని సాధించడం, ప్రత్యర్థుల మీద విజయం సాధన, న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగిన ఆర్థిక విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళడం, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ప్రత్యర్థుల మీద విజయ సాధనలో ముందుండడం, ఆరోగ్యాన్ని అనుకూలంగా మార్చుకునే విధంగా దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారు నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా పెట్టుబడులతో పాటు వృత్తిపరమైన విషయాలలో అధిక సవాళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నా అది మీ యొక్క వ్యక్తిగత విషయాలలోనూ, వ్యక్తిగత ఆరోగ్యం, సంతాన అభివృద్ధి, నూతన పెట్టుబడులు మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలకి చెందిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. చేసే ఖర్చులు ఉపయుక్తంగా ఉంటాయి, అనుకూలమైన ఆలోచనలతో ముందుకు పెడతారు, ఆలోచనలు సహకరిస్తాయి. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలలో ఆర్థిక పరంగా కుటుంబ సభ్యులతో కలిపి మంచి చర్చలు చేయడం, ఆ నిర్ణయాల వల్ల లాభాలు ఉండడం, ఆ లాభాలు ఆకస్మికమైన ప్రయోజనాల్ని అందించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేసే ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో పెట్టే పెట్టుబడులలో కుటుంబ సభ్యులతో కలిపి మంచి చర్చలు చేసి నిర్ణయానికి రావడం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు, తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు, చాకచక్యంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి, నూతన విద్యా విషయాలు అనుకూలిస్తాయి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? తులారాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నైపుణ్యాలతో మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, వృత్తిపరమైన అభివృద్ధిలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సిబ్బంది సహకారంతో నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త ప్రయత్నాలు చేస్తూ నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో ఉన్నత వర్గం యొక్క సహకారంతో, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సహకారం కావచ్చు, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరంగా అభివృద్ధికి, నూతన అవకాశాలకి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు కూడా లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కృషి నైపుణ్యాలని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అది మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక విషయాలు చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో మీ యొక్క ఆలోచనలు వారి యొక్క ఆలోచనలలో సమన్వయపడే విధంగా మీరు అనుకూలంగా ఉండేట్టుగా చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. వీలైనంత వరకు దైవశక్తి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలకు సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. కుటుంబ వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ముందుకు జరిగే అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది.
అయితే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాలలో ఎవరి దగ్గర నుంచి అయితే మీరు వాగ్దానాలని ఆశించారో వారి వాగ్దానాలు మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత నిరాశపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత సామర్థ్యంతో మీ నిర్ణయాలతో మీకుగా మీరు ఆగిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంత విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఎమోషనల్గా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అది ఉపయుక్తంగా ఉంటుంది. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్య అంశాలలో వ్యక్తిగతంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత ఖర్చులు ఆరోగ్యపరంగాను కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామి కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. అదేవిధంగా వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసర విమర్శలకి వీలైనంతవరకు స్పందించకుండా తగిన జాగ్రత్తలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సంఘంలో గౌరవాన్ని ఇంకా పెంపొందించుకునే అవకాశం అనేది ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. మకర రాశి. మా మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి అంశాలు తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి ఖర్చులకి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార అభివృద్ధి కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు, వాటి కొరకు చేసే కృషి, వాటి కొరకు చేసే ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయం. మానసిక ప్రశాంతత మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అనవసర ఆలోచనలతో, ఘర్షణాత్మకమైన నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా ముందుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. నిద్రలేమిని అధిగమించాలి. ఆలోచనలని నియంత్రించుకోవాలి. మెడిటేషన్ మీద దృష్టి కేటాయించాలి. సాంఘిక సంబంధాల్లో కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, సాంఘిక సంబంధాల్లో వీలైనంతవరకు ఈగో సమస్యలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సోదరవర్గంతో, స్నేహవర్గంతో మంచిగా చర్చలు జరిపేటప్పుడు, అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి నైపుణ్యాలు అనుకూలిస్తాయి. కృషిశీలతతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం ఉపయోగకరంగా ఉంటుంది. నూతన అవకాశాలు, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. అదేవిధంగా స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల యొక్క కలయిక, నూతన అవకాశాలు, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం, వారి సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కువ శ్రమ పడకుండా పనులు ఈజీగా అయిపోయే విధంగా మీకు ముందుకు వెళ్ళడం, తక్కువ శ్రమతో ఎక్కువ పనులను సాధించుకోగలిగిన నేర్పు మొదలైన వాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగానూ అనుకూలంగా ఉన్నా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో, లాజికల్ థింకింగ్ విషయంలో, విశ్లేషణాత్మకంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల్లో మాత్రం కొంత అలర్ట్గా, అంటే కొంత ఆలోచించి జాగ్రత్త పడుతూ మాట్లాడడం అనేది మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది మనకి కనబడుతుంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మీనరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. సంతాన వర్గం యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గానికి అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతాన అభివృద్ధి, ఆత్మీయులతో అనుకూలతలు మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడతారు. అదేవిధంగా కమ్యూనికేషన్ అనుకూలిస్తుంది. స్వగ్రామ సందర్శన మీద మానసికంగా మీరు ఆలోచనలు చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల్లో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆలస్యాలని అధిగమించే విధంగా ఆలోచనలు చేసుకుంటూ సమయానికి స్పందిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం మీద దృష్టి కేటాయించడం, నూతన పెట్టుబడుల కొరకు ఆలోచించడం మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా వారికి వారు సులభతరంగా ఆచరించే పరిహారాలను తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే,
ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగా ఈరోజు చెప్పుకునే గోచారంలో ఫలితాల్లో మనం చెప్పుకునే పరిహార భాగంగా ఈ రోజున మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అష్టకాలు, స్తుతి ఏది మీరు చేయగలిగితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనైనా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా మీరు మీ వ్యక్తిగత దేవతా ప్రార్థన చేసినా ఈరోజు చెప్పుకున్న గోచార రీత్యా చెప్పుకున్న ఫలితాలలో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి పరిహారంలో భాగంగా ఇది చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా మీకు మానసిక ప్రశాంతత, ఉద్వేగాల్ని అధిగమించడం, ఎదురవుతున్న సమస్యల్ని సులభ రీతిలో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సరి అయిన సాధన ప్రక్రియగా కూడా మనం దేవతా ప్రార్థనని చేసుకోవడం అనేది ఒక భాగంగా భావిస్తాం. కనుక ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత లభ్యమవడం, స్థిరత్వం ఏర్పడడం, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.